చాలామంది మన దగ్గరికి హెల్త్ ప్యాకేజెస్ కోసం లేకపోతే హార్ట్ చెకప్ కోసం వస్తారు. సో రొటీన్గా మనం చేసే టెస్ట్ ఏంటంటే ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్. సో చాలామంది థ్రెడ్మిల్ చేయమంటే నేను నడవలేను లేకపోతే ఆయాసం వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో కానీ మీ థ్రెడ్మిల్ చేసేది ఏంటంటే మీ హార్ట్ కండిషన్, అంటే హార్ట్కి బ్లడ్ సప్లై ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్ మనకి థ్రెడ్మిల్ ద్వారా తెలుస్తుంది. సో ఈసీజీ ఎక్కువ అయిన తర్వాత చాలామంది నన్ను వచ్చి అడిగేది, డాక్టర్ గారు నా గుండె బాగుందా, నాకేం ఇబ్బంది ఏం లేదా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతారు. సో మనకి ఈసీజీ కానీ ఎక్కువ కానీ చెప్పేది ఏంటంటే ఈరోజు జరిగిపోయిన వరకు, అంటే ఇప్పుడు దాకా గుండె ఎలా ఉంది అనేది తెలుస్తుంది. రేపు ఏంటనేది ఈసీజీ ఎక్కువ చెప్పలేదు, ప్రిడిక్ట్ చేయలేదు. సో కాబట్టి థ్రెడ్మిల్ ఎందుకు చేస్తామంటే నడుస్తున్నప్పుడు గుండెల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే ఈసీజీ ద్వారా మాకు తెలుస్తుంది. సో రేపు ఏమన్నా ఇబ్బంది వచ్చే అవకాశం మనం ముందుగానే గుర్తించి మనం దానికి యాంజియోగ్రామ్ కానీ చేయగలిగితే మనకు బ్లాక్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. సో చాలామంది ప్రివెంటివ్ చెకప్స్ చేయించుకోవడానికి రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏమైనా ఉందా, నాకు వచ్చే అవకాశం ఉందా. ఆల్రెడీ మీకు ఏమైనా వచ్చి ఉంటే మన బ్లడ్ టెస్ట్లో కానీ లేకపోతే ఈసీజీ ఎకోలో కానీ తెలుస్తుంది. రాకపోయి ఉంటే నాకు వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకునే వాళ్ళకి థ్రెడ్మిల్ చాలా హెల్ప్ చేస్తుంది. నడిచినప్పుడు ఏంటంటే హార్ట్కి బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోతే మాత్రం దానికి ఈసీజీలో మాకు తెలుస్తుంది. సో తెలిసి మనం దాన్ని ఎర్లీ డిటెక్షన్ చేసి మనం దాన్ని ఐడెంటిఫై చేయగలం. సో కాబట్టి మనకి ఎప్పుడు ఫ్యూచర్ ముందుగా తెలుసుకోవాలంటే హార్ట్ బ్లడ్ సప్లై కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ థ్రెడ్మిల్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్రెడ్మిల్ చాలామంది రెగ్యులర్ టెస్ట్ చేసి థ్రెడ్మిల్ నేను నడవలేనులేండి అని బద్దకిస్తుంటారు. నేను వాళ్ళకి అదే చెప్తా ఉంటాను. చాలామందికి మనం హార్ట్ అటాక్ రాకముందే ఎర్లీగా డిటెక్ట్ చేసి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేయడానికి అది మనకి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.